వైసీపీ నేతలు తమను ఎన్నో ఇబ్బందులు పెట్టారు అని ఇప్పటికైనా వారిపై చర్యలు తీసుకోవాలి అని రాయవరం మండలం పసలపూడికి చెందిన లక్ష్మి కోనసీమ ఎస్పీ కృష్ణారావును కోరారు. ఎస్పీ ఆఫీస్ ముందు ఆమె మీడియాతో మాట్లాడారు. వైసీపీ నేతలు నా తండ్రి కోవూరి కృష్ణమూర్తిపై కత్తులతో దాడి చేశారు. నా అక్కని ఇంట్లోంచి బయటకు లాక్కొచ్చి మరీ కొట్టారు. గతంలో ఫిర్యాదు చేసిన వారిపై చర్యలు తీసుకోలేదు. ఇప్పటికైనా మాకు న్యాయం చేయాలి అని కోరారు. సార్ నమస్తే అండి, నా పేరు శ్రీలక్ష్మి అండి. సన్న అంటే మాది రాయవరం మండలం పసలపూడి సార్. మా పట్ల నా కుటుంబం పట్ల చాలా అన్యాయం చేశారు సార్. వైసీపీలో పనిచేసే కోరుకొండ రమణ సార్. కోరుకొండ రమణకి ఒక 20 మంది వాళ్ళ చుట్టాలే సార్. వాళ్ళ చుట్టాలైతే నేను పార్టీలో యాక్టివ్గా ఉంటాను సార్. నేను తెలుగుదేశం పార్టీలో కానివ్వండి మన జనసేనలో కానివ్వండి నేను యాక్టివ్గా తిరుగుతాను సార్. మా నాన్నగారు కూడా తిరిగే వాళ్ళే సార్. అయితే సార్ చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ జరుగుతుంది అంటే ఒక 6 నెలలు సంవత్సరం కిందట సార్ నేను మీటింగ్ అని అటెండ్ అవుదామని చెప్పేసి వెళ్తుంది. నన్ను మధ్యలోనే పోలీసు వారు ఆఫ్ చేసి నన్ను అరెస్ట్ చేసి నన్ను ఒక 15 డేస్ సెంటర్ దగ్గర పంపించారు సార్. నేను ఎటువంటి తప్పు చేయను, కేవలం చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి వెళ్తున్నానని చెప్పేసి సార్. అప్పటి నుండి కూడా సార్ మా ఇంటి మీదకి కోరుకొండ రమణ సార్ వైసీపీ నెంబర్ వాళ్ళ మనుషులు తీసుకుని వెళ్ళి సార్ మా ఇంటి మీదకి సార్ మాకు గొడవలకి ఎటువంటి సంబంధం లేదు సార్. సీసీ కెమెరాలు ఉన్నాయి సార్. మా ఇంటి సీసీ కెమెరాలు బద్దలు కొట్టి సార్ కోరుకొండ రమణ కొడుకు సాగి బొంగ పెద్ద మారిల స్త్రీలు వీళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు సార్. ఒక గ్యాంగ్ సార్. వీళ్ళందరికీ కూడా గంజాయి అలవాటు ఉంది సార్. వీళ్ళు ఒక రౌడీ చేసింది సార్. మా ఇంటి మీదకి వెళ్ళి సార్ మా భర్త లేడు, మా అక్కకి హెల్త్ కూడా ఖరాబ్ అయిపోయింది సార్. మా అక్కను పట్టుకొని నుంచి లాక్కొచ్చేసి సార్ నైట్ 9 గంటలకు సార్ బట్టలు ఇప్పి కొట్టి లాక్కొచ్చేసి మా అక్కను మూల పాడేశారు సార్. మా నాన్నగారినేమో సార్ రాడ్లతో కత్తులతో కోసి సార్ నా దగ్గర ప్రతి ఎవిడెన్స్ ఉంది సార్. వీడియోలు ఉన్నాయి, ఆడియోలు ఉన్నాయి. నా కోసం సార్ నేను మ్యారేజ్ చేసుకుని నా బ్రతుకుగా నేను బ్రతుకుతాను పార్టీ ఆఫీస్లో పనిచేసుకుంటున్నాను సార్. నా కోసం వీడియోలే సార్. వాళ్ళకి ఏం రైట్స్ ఉన్నాయి సార్ ఈ వైసీపీ మనిషి బ్యాడ్గా ప్రసారాలు సార్. ఎంత బ్యాడ్ అంటే సార్ ఈరోజు నేను సూసైడ్ చేసుకుందాము అని అనుకోండి, కానీ నేను సూసైడ్ చేసుకోను సార్. ఒక ధైర్యంగా పోరాడతాను. ఈ రోజు నాడు నా అన్న నా దేవుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, లోకేష్ అన్న ఉన్నారు, అలాగే అనితా మేడం హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు, అలాగే వాసంశెట్టి సుభాష్ సార్ మంత్రి గారు నాకు ధైర్యాన్ని ఇచ్చారు. ఈ రోజు నాడు నేను ప్రతి అడుగు నేను ముందుకు ధైర్యంగా వేస్తాను, ధైర్యంగా పోరాడతాను. మా నాన్నను మాకు లేకుండా చేశారు సార్. చిన్నప్పుడే మా అమ్మ నాకు తెలియదు సార్. మేము నలుగురం సార్. చిన్నప్పుడు మా అమ్మ చచ్చిపోతే అడిగికొచ్చి పెంచారు సార్. మా నాన్నగారు పెద్ద మనిషి సార్. గొడవ ఒకటి అయితే మా ఇంటి మీదకి వచ్చి దౌర్జన్యం చేసి మా నాన్నగారిని చంపేశారు సార్. కర్రలతో కొట్టి కత్తులతో నరికి మా నాన్నగారు చంపేశారు. ఇప్పటికి కూడా రిపోర్ట్స్ రాలేదు సార్. ఇప్పుడు కూడా మా నాన్నగారిని ఎవరైతే కొట్టారో వాళ్ళని అరెస్ట్ చేయలేదు సార్. మాకు న్యాయం చేస్తారు అని చెప్పేసి నేను జిల్లా ఎస్పీ దగ్గరికి వచ్చాను సార్. ఎందుకంటే మన లోకేష్ అన్న కూడా ఫోన్ చేయడం జరిగింది అనిత మేడంకి. అనిత మేడం గారు కూడా సార్తో మాట్లాడారు. నాకు న్యాయం చేయాలి, న్యాయం జరగలేని రోజు నేను ఇక్కడే సూసైడ్ చేసుకుని చచ్చిపోతాం సార్. నాకు ఎందుకంటే ఇప్పుడు నేను అలా అనుకుంటున్నాను, కానీ ఎందుకంటే నా దేవుడు మా అయ్యగారు నా అన్న చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, మా అక్క అనిత మేడం ఉన్నారు, మా అన్న మన మంత్రి గారు వాసంశెట్టి సుభాష్ గారు. ఎలా అంటే సార్ నా ప్రాబ్లమ్స్ చెప్పుకోవడానికి నేను మొన్న బుధవారం నాడు వెళ్ళాను సార్. ఆయన అసలు ఎలా అంటే నేను ఏడుస్తుంటే ఒక నార్మల్ మనిషిగానే వచ్చి అసలు నాకు ఆయనలో ఒక దేవుడు కనిపించాడు. నేను ఇంతమంది గతంలో నేను వైసీపీ మనుషులను చూసానే కానండి, వాళ్ళు ఎట్లా అంటే అండి నేను ఈ ప్రాబ్లం చెప్పుకోవడానికి నేను వెళ్తే నన్ను ఒక కుక్కను చూసినట్టు చూశారు సార్. సార్ ఇది సార్ మా నాన్న ఇలా కొట్టారు సార్ అని నేను చెప్పడానికి వెళ్తే వేణు మంత్రి అంటే సార్ వైసీపీ వాడు ఒక ఆడదాన్ని కూడా వినకుండా ఏడుస్తూ